రైట్ హెల్త్ అడ్వైస్ ఇచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నా పాడ్కాస్ట్ లో ఎంతమంది డాక్టర్స్ వస్తారో వాళ్ళందరినీ నేను మొత్తుకుంటాను, సార్ మీరు ప్లీజ్ కంటెంట్ చేయండి, ఎందుకంటే రాంగ్ అడ్వైస్ ఇస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ రాంగ్ అడ్వైస్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. నీ ఎంటైర్ కంటెంట్ జర్నీలో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? సో యాజ్ కో కంటెంట్ క్రియేటర్ నువ్వు కూడా నీకు తెలుసు ఎట్లా ఉంటుంది అనేది. బట్ వైల్ కమింగ్ టు రాంగ్ అడ్వైస్ ఆర్ రైట్ అడ్వైస్, సో ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ కన్జ్యూమర్ ఎవరైతే చూస్తున్నారో దాన్ని హీ మస్ట్ డిసైడ్. సో దీనికి ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను, RRR. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో ఇప్పుడు క్లినిక్ వచ్చే ప్రతి ఒక్కరు రీసెర్చ్ చేసుకుంటున్నారు. సో యూ డూ రీసెర్చ్. ఫస్ట్ 1 hour ఇస్ రీసెర్చ్, స్వతహాగా రీసెర్చ్ చేసుకోండి. తర్వాత రీచెక్. ఓకే, రీచెక్ ఎవరితో చేసుకుంటారు? మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే ఇప్పుడు నేనే చెప్పిన ఒక కంటెంట్ కొన్నిసార్లు ఇంకేదైనా కోమార్బిడిటీస్ అంటే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మేబీ అది ఆయనకు పడకపోవచ్చు. మనం మోడరేషన్లో అంటే తక్కువ క్వాంటిటీ లిమిట్ చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కువగా వాడేయచ్చు డెస్పరేటిజంతో. సో ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రీసెర్చ్, రీచెక్, దెన్ ఓన్లీ రిజిస్టర్ ఇన్ యువర్ మైండ్.